గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ 2025 సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి మీకైతే ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లాస్ట్కి అయితే చూడండి. మీ యొక్క కౌన్సిలింగ్ టైంలో అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో మీ యొక్క డాక్యుమెంట్స్ అని అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. అలాగే మీరు అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసిన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏమి కావాలని చూసుకున్నట్టయితే ఓకే గైస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు నేనైతే డాక్యుమెంట్స్ చదువుతానో ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే మీ యొక్క వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే క్యారీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ అయితే నేను చదువుతానో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే మీరైతే మీ యొక్క వెరిఫికేషన్ సెంటర్కి అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి టీజీ ఏపీసెట్ ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే మనకి యొక్క టీజీ ఏపీసెట్ సంబంధించి హాల్ టికెట్ కానీ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఆధార్ కార్డ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ ఏంటంటే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మిమ్మల్ని ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ యొక్క ఆధార్ కార్డులో అయితే ఉండేటట్టు చూసుకోండి. మీకైతే ఈ యొక్క కౌన్సిలింగ్ టైంలో అయితే ఈ యొక్క వెరిఫికేషన్ సంబంధించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. కాబట్టి ఇంకెవరికైనా ఈ యొక్క ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఏందో మెమోలో సంబంధించి ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ అంటే మిస్ మ్యాచ్ ఉంటే ఈ యొక్క మెమోలో ఏదైతే ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏవైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ యొక్క ఆధార్ కార్డులో అయితే చేంజ్ అయితే చేయించుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క మెమో కానీ తీసుకెళ్లాల్సి అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అయితే క్యారీ అయితే చేయండి. అక్కడ ఎవరైతే వెరిఫికేషన్ సెంటర్లో అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అయితే వెరిఫై అయితే చేస్తారు. కాబట్టి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే క్యారీ అయితే చేయండి ఒరిజినల్స్. ఆ తర్వాత చూసుకుంటున్నట్టయితే మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ మీరైతే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఈ యొక్క టీసీ అనేది మీ కాలేజ్ కార్డు తెచ్చుకొని ఉంటారో మీరైతే వెళ్ళి అయితే మీ యొక్క ట్రాన్స్ఫర్ టీసీ అయితే తెచ్చుకోండి. ఈ యొక్క ట్రాన్స్ఫర్ టీసీ అయితే ఈ యొక్క వెరిఫికేషన్ సెంటర్కి అయితే కంపల్సరీ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే మెయిన్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఈ యొక్క డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండటం వల్ల మీకు ఏం యూజ్ అంటే మీ యొక్క ఫీ రీయింబర్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి అలాగే ఈ యొక్క ఫీ రీయింబర్స్మెంట్ రావాలంటే మీకు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ యొక్క డేట్ తర్వాత ఉన్నట్టయితేనే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళైతే అఫీషియల్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క డేట్ తర్వాత అంటే మనకి ఈ యొక్క 2025 సంబంధించి జనవరి 1 ఆ తర్వాత ముందు నుంచి ఉంటే మాత్రం మీకైతే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు మీ దగ్గర ఒకవేళ 2024 సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఈ యొక్క అఫీషియల్స్ అయితే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేయరు. అలాగే మీకు ఫీ రీయింబర్స్మెంట్ కానీ మీకు ఎటువంటి ఫీ రీయింబర్స్మెంట్ కానీ రాదు. కాబట్టి ఎవరి దగ్గర అయితే ఈ యొక్క 2025 సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఉందో మీరైతే ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై అయితే చేసుకోండి. కంపల్సరీ అయితే ఈ యొక్క డేట్ తర్వాత నుంచి ఇష్యూ అయి ఉన్నట్టయితే మీకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మీకు ఫీ రీయింబర్స్మెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మటుకి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే యూజ్ అయితే అవటం జరిగింది. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అవసరం అయితే లేదు. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీకైతే కంపల్సరీ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎందుకు యూజ్ అంటే మీకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కింద కొన్ని స్పెషల్ కేటగిరీ సీట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీ దగ్గర ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు కొంచెం బెటర్ కాలేజ్లో సీట్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీ యొక్క ఇయర్ 25, 26 ఈ మధ్యలో ఉన్నట్టయితేనే అంటే ఈ యొక్క 2025 సంబంధించి ఇయర్లో తీసుకున్నట్టయితే ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ 2024 సంబంధించి ఇయర్ది ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే అదైతే ఇన్వాలిడ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర అయితే ఈ యొక్క 2025 ఇయర్ది సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ చూసినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ ఇయర్దైనా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు 2023, 24 ఉన్నా కానీ
మీకు ఇక్కడ ఎలోని ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీకు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఏ ఇయర్‌ది ఉన్నా గానీ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే మీకైతే ఉండదు. ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ లేకుండా ఉంటే ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ గాని తీసుకెళ్ళండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అయితే పేరెంట్స్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఈ యొక్క ఎంప్లాయర్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎవరైతే మైనారిటీ సంబంధించి ఎవరైతే ఉంటారో మీ యొక్క మైనారిటీకి సంబంధించి అయితే సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. మీకు కొంత సంబంధించి కొంత బెస్ట్ కాలేజ్ అయితే ఈ యొక్క సర్టిఫికేట్ ఉండటం వల్ల మీకు కొంచెం బెటర్ కాలేజ్‌లో గాని సీట్ అయితే రావడం అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీ యొక్క కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే క్యాండిడేట్స్ పీహెచ్, క్యాప్, ఎన్‌సీసీ స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో మీరు కంపల్సరీ అయితే మీ యొక్క ఏదైతే సర్టిఫికేట్స్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉండటం వల్ల మీకైతే చానా బెటర్ కాలేజ్‌లో సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉంటే చానా బెనిఫిట్ అయితే ఉండటం జరిగిద్ది. ఈ యొక్క కౌన్సెలింగ్ పీరియడ్‌లో అయినా, నెక్స్ట్ మీకు కాలేజ్ వచ్చే టైంలో అయినా మీకు బెస్ట్ కాలేజ్‌లో, బెస్ట్ కోర్స్‌లో ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ అయితే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర అయితే ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నాయో మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్స్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడైతే ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్. మీరు ఖచ్చితంగా ఈ యొక్క వెరిఫికేషన్ సెంటర్‌కి అయితే వెళ్ళేటప్పుడు నేను ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ అయితే చెప్పానో ఈ యొక్క డాక్యుమెంట్స్‌తో అయితే కంపల్సరీ అయితే క్యారీ అయితే చేయాలి. ఈ యొక్క డాక్యుమెంట్స్‌తో పాటు మీరు 3 సెట్స్ ఆఫ్ ఆర్ 2 సెట్స్ కంపల్సరీ అయితే 2 సెట్స్ అయితే మెన్షన్ చేశారు. కాకపోతే మీరు ఒక 3-4 సెట్స్ అయితే మీరైతే జిరాక్స్ అయితే తీసుకోండి. మీ యొక్క కౌన్సిలింగ్ అండ్ మీ యొక్క కాలేజ్‌కి వెళ్ళినప్పుడు గానీ ఈ యొక్క జిరాక్స్ అయితే యూజ్ అయితే అవ్వటం జరిగిద్ది. కాబట్టి మీరు ఈ యొక్క వెరిఫికేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి. మీ యొక్క వెరిఫికేషన్ సెంటర్ అయితే కంప్లీట్‌గా మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా కంప్లీట్ అయితే అవ్వటం జరిగిద్ది. ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క ఫ్రెండ్స్‌కి గానీ షేర్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళకి గానీ ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవ్వటం జరుగుద్ది.